వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొదటి విడతలో గెలిచిన సర్పంచ్లను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అభివృద్ధిని కాంక్షిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని సూచన. చింతల్ ఠాణాలో విలక్షణ తీర్పునిచ్చిన ఓటర్లు. చనిపోయిన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకొని నివాళి అర్పించిన గ్రామస్తులు. శుక్రవారం సభ కార్యక్రమం ద్వారా జిల్లాలో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. హౌసింగ్ బోర్డు కాలనీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ధర్మపురిలో బీఆర్ఎస్ కు షాక్. మండల కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పలువురు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు గైర్హాజరైన 89 ఉద్యోగులకు షోకాస్ నోటీసులు. అసలు డ్యూటీ ఉందన్న సమాచారం తమకు లేదంటున్న అంగన్వాడీ టీచర్లు. కరీంనగర్ బాలాజీనగర్లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. భారీ సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప దీక్షా స్వాములు. పంచాయతీ సంగ్రామంలో తొలి విడత పోలింగ్ జరిగిన గ్రామాల్లో ఓటర్లు వింత విచిత్ర తీర్పునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పోలింగ్ జరిగిన 398 గ్రామాల్లో పలు చోట్ల వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. పలు గ్రామాల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. మెజార్టీ గ్రామాల్లో ఓటర్లు చెయ్యెత్తి జై కొట్టినప్పటికీ బీఆర్ఎస్ మద్దతుదారులు పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగిన 398 గ్రామ పంచాయతీల్లో 212 పంచాయతీల్లో సర్పంచ్లుగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. 124 గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు, 37 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందగా 25 గ్రామాల్లో ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు విజయం సాధించారు. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట్ ఫస్ట్ వార్డులో పోటీలో నిలిచిన ముగ్గురిని కాదనకుండా సమాన ఓట్లు వేసి ఓటర్లు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 81 ఓట్లు పోలు కాగా ముగ్గురికి 27 చొప్పున ఓట్లు లభించాయి. డ్రాతీయగా బుర్ర మారుతిని విజయం వరించింది. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహించే మంతని మండలం కాకర్లపల్లిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన ఇద్దరికి సమాన ఓట్లు రాగా డ్రాతీయగా బీఆర్ఎస్ అభ్యర్థిని విజయం వరించింది. ఇలా పలు గ్రామాల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన వారికి గాంధీజీ కలలు కన్నా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తొలి విడతలో సర్పంచ్గా గెలిచిన వారిని హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ప్రజల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటా గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని మంత్రి తెలిపారు. భీమదేవరపల్లిలో 15, ఎలకతుర్తిలో 11 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 173 గ్రామ పంచాయతీలకు 16 ఏకగ్రీవంగా గెలిచాయని, 14న చిగురుమామిడి ఎన్నికలు ఉన్నాయని, 17న హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, సైదాపూర్ మండల ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. హుస్నాబాద్ అంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మీ గౌరవం పెరిగేలా చేస్తానని చెప్పా. ఆ ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ మంత్రిని కలిసి యూనివర్సిటీకి కావాల్సిన నిధుల గురించి ప్రస్తావించగా 100 కోట్లు కేటాయించాలని సీఎంకు మంత్రి లేఖ రాశారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక కరీంనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు మొన్న ఇచ్చిన మొత్తం 70 సైకిళ్ళను ఇస్తా ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ఒక సూచన, ఈ మధ్య 1000 కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఇచ్చినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఒక 100 కోట్లతోటి ప్రతిపాదనలు చేయమన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి, శాతవాహన యూనివర్సిటీ ఇదొక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక 100 కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాం. తప్పకుండా జిల్లా మంత్రులం అందరం కలిసి అది కూడా 100 కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు.
ధర్మపురి మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు మొగిలి శేఖర్, మాజీ జెడ్పీటీసీ సౌళ్ల భీమన్న, జైన సహకార సంఘం చైర్మన్ సౌళ్ల నరేష్తో పాటు పలువురు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. బీఆర్ఎస్ విజన్ దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరొకటి కాదన్నారు. కాంగ్రెస్ విజన్ తెలంగాణను అభివృద్ధి చేయడమేనని స్పష్టం చేశారు. మా నాయకుడు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ ఏంటంటే 2020-47 సంవత్సరంలో కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉండే విధంగా కోట్లాది రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి యువతకు గొప్పగా ఉద్యోగ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ సిటీని గొప్పగా ఉండే విధంగా తీర్చిదిద్దే ఆలోచన పరంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతుంటే కర్నూలు బయలు కానీ విషయం కాకుండా మాట్లాడుతున్నాడు. అది 2 సంవత్సరాలు విషయం తెలంగాణ మీద 2 సంవత్సరాలు అయితే. శుక్రవారం సభ కార్యక్రమం ద్వారా జిల్లాలో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణ పట్ల అవగాహన వస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో హౌసింగ్ బోర్డు కాలనీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించిన శుక్రవారం సభకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ ద్వారా మహిళలకు ప్రభుత్వ కార్యక్రమాల అవగాహన మాత్రమే కాకుండా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనివల్ల చాలా మంది మహిళలు రక్తహీనత గురించి తెలుసుకుని అధిగమించారన్నారు. తమ పిల్లలు ఎంత బరువు, ఎంత ఎత్తు ఉండాలనే విషయం పట్ల తల్లులకు అవగాహన పెరుగుతోందని తెలిపారు. తద్వారా పిల్లలకు పోషకాహారం అందజేస్తూ వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని తెలిపారు. ఆటపాటలతో కూడా అంగన్వాడీ విద్య పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అంగన్వాడీల్లో పిల్లల బరువులు, ఎత్తు కొలుస్తూ వారు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారని అన్నారు. పోషకాహారంతో పాటు ఆలనా పాలన చూసే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని సూచించారు. ఎవరైనా దివ్యాంగ పిల్లలు ఉన్నట్లయితే వారిని భవిత కేంద్రాల్లో చేర్పించాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాల నుంచి ఉచితంగా మందులు స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు 4 ANC పరీక్షలు చేయించుకోవాలని, ఎంతో ఖరీదైన టీఫా వంటి స్కానింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించే ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మహిళలకు సూచించారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పేడి స్వరూపరాణి, సిడిపిఓ సవితా కుమారి, మెడికల్ ఆఫీసర్ ప్రణవ్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ సఖి, కేంద్రం కౌన్సిలర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. తల్లిలు మాట్లాడారు అంటే వాళ్ళ అభిప్రాయాలు మీకు చెప్పారు. అంటే మనం బాగానే చేస్తున్నాము, బాగానే జరుగుతుంది అన్ని కార్యక్రమం చెప్తే ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఇప్పుడు తల్లిలు ఎక్కడికి వస్తారు? చాలామందికి ప్రైవేట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, చాలామందికి గవర్నమెంట్లో డెలివరీ జరిగి ఉండొచ్చు, కొంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది, వాళ్ళ పిల్లల కోసం ఎంత ఖర్చు పెట్టే, లేకపోతే ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెడితే వాళ్ళకి ఏం లాభం వస్తుంది అని వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ అభిప్రాయం మీద ఒకరి మీద నమ్మకం వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి సభ పెడుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే 2 తల్లిలు మాట్లాడారు, వారి అభిప్రాయం చెప్పారు. సో ముందుగా తను మాట్లాడేటప్పుడు చెప్పింది ప్రైవేట్కి పంపించింది అనేది. 2 రోజులు తనకి అర్థమైపోయింది ఇక్కడ మనం లేకపోతే మన పిల్లలకి సరిగా చూడరు అనేది. ఇది వాస్తవం. సో కనీసం ప్రీ స్కూల్ చిన్న పిల్లలకి మనము అనవసరంగా ప్రైవేట్లో పంపించి డబ్బులు ఎందుకు వృధా చేయాలనేది మా ఆలోచన. గురుస్వామి నగరం శేఖర్ 18వసారి మాలధారణ సందర్భంగా కేరళకు చెందిన శ్రీ విజయన్ గురుస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ తిరుమల థియేటర్ వద్ద అయ్యప్ప స్వామి పడిపూజను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత సింగర్ గంగపుత్ర నరసింహారావు బృందంచే భజన సంకీర్తనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించిన అనంతరం 18 కలశాలకు పూజ నిర్వహించి అనంతరం పడి ముట్టించారు. అయ్యప్ప స్వాములు పేటతుల్లి ఆటలాడారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, గోపగోని శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి, డి సంపత్ కుమార్ గురుస్వామి, వేముల విష్ణుమూర్తి, పద్మ, వరాల నరేందర్, దాడి సంపత్ కుమార్ గురుస్వామి, జ్యోతి, బొల్లు నరేందర్ గురుస్వామి, లింగంపల్లి సత్యనారాయణ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గ్రౌండ్లోనే పార్టీ గ్రాఫ్ను మరింత పెంచుతున్నానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సర్పంచ్లుగా గెలిచిన 11 గ్రామాల సర్పంచ్లను అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయమని పేర్కొన్నారు.
సర్పంచ్ల అభ్యర్థుల విజయంతో మరింత రెట్టింపైన ఉత్సాహంతో రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్లుగా గెలిపించేందుకు తాను స్వయంగా కాళ్లకు బలపం కట్టుకుని తిరిగానని, ఇందుకు తిరుగులేని విజయం సాధించామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని, ఇది ప్రతి ఎన్నికల్లో బట్టబయలవుతుందని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ఆరోపించారు. వారి ఆగడాల వల్లే కరీంనగర్లో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే వాటిని అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. మొదటి దశ ఘట్టం ముగిసింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజక మండలాలు కరీంనగర్ రూరల్ మరియు కొత్తపల్లి మొదటి దశలోనే ఎలక్షన్స్ జరిగినాయి. కరీంనగర్ మండలంలో 14 గ్రామాలు, కొత్తపల్లి మండలంలో 6 గ్రామాలు, మొత్తంగా 20 గ్రామాలకు నిన్న ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ డిక్లేర్ చేయబడడం జరిగింది. దాంట్లో 11 కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, 3 బీజేపీ పార్టీ, 5 బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు మాజీ జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు హాజరు కాని 89 మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ షోకాస్ నోటీసులు జారీ చేయడం కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని 89 మందికి కలెక్టర్ షోకాస్ నోటీసులు జారీ చేయగా అసలు తమకు ఎన్నికల డ్యూటీ ఉన్నట్లు సమాచారమే లేదని అంగన్వాడీ టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి విడత పంచాయతీ పోలింగ్ ముగిశాక ఈరోజు డ్యూటీ చార్ట్ అందించారని తెలిపారు. పోలింగ్ అయిపోయాక ఇచ్చిన డ్యూటీ చార్ట్ తీసుకోవడానికి అంగన్వాడీ టీచర్లు నిరాకరించారు. రిటైర్డ్ అయిన వారికి, చనిపోయిన వారికి డ్యూటీలు వేయడం వల్లే చాలా మందికి ఆ సమాచారం లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండో విడత, మూడో విడత పోలింగ్ డ్యూటీలు లేఖలు తీసుకుని మొదటి విడత డ్యూటీ లేఖలు ఈరోజు అందించడం ఏంటని ప్రశ్నించారు. డ్యూటీ చేసేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండా డ్యూటీకి రాలేదని షోకాస్ నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. మొదటి విడత మాకు రాలేదు, ఫోన్లు కూడా రాలేదు, మాకు ఎలాంటి ఆర్డర్స్ కానీ మాకు ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు తీసుకువచ్చి మొదటి విడత ఎలక్షన్ ఆర్డర్స్ రిసీవ్ చేయడానికి వస్తే మేము తీసుకోకుండా అక్కడ పడేసాము. రెండో విడతవి, మూడో విడతవి ఎలక్షన్ ఆర్డర్స్ చూసుకొని మేము తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఎలక్షన్స్ మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ డ్యూటీలు చేస్తున్నాం. మాకు ఎలక్షన్ డ్యూటీ అంటే ఏంటో తెలుసు. మాకు భయంగా మేము ఎలక్షన్ డ్యూటీ ఎక్కడ వేసినా కూడా వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు ఎలాంటి సమాచారం లేకుండా మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో చాలా బాధ అనిపించింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వేములవాడ మండలంలో కత్తి పోట్లకు దారితీశాయి. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో ప్రత్యర్థులు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుపై కత్తులతో దాడి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మల్లేశం గెలుపొందారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు తన స్నేహితులతో కలిసి గ్రామంలో విజయోత్సవ ర్యాలీ అనంతరం ఇంటికి వెళుతుండగా ఓడిపోయిన అభ్యర్థి మద్దతుదారులైన అదే గ్రామానికి చెందిన శివ, బన్నీ కత్తులతో దాడి చేశారు. వెంటనే రాజును వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా రాజును ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సంఘటనపై వేములవాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జరగగానే గ్రామ పంచాయతీలో మా అభ్యర్థి చింతపట్టు మల్లేశం గెలవగానే లోపల గ్రామ పంచాయతీ లోపల నుంచి బయటకు రాగానే ఓడిపోయిన అభ్యర్థి మధు భార్య బయట నీ సంగతి చెప్తా అని అనడం జరిగింది. అరే ఏం నా సంగతి ఏం చెప్తావు అంటే నీ సంగతి అవుతుంది, నీ సంగతి అని అన్నది. అక్కడ రిజర్వ్గా పోలీసు వాళ్ళు వాళ్ళని బయటకు పంపించారు. లోపల నుంచి వాళ్ళు ఉంచడం జరిగింది. తర్వాత నాయపల్లి, పోషపల్లి ర్యాలీలో పాల్గొనడం జరిగినాక మా ఉప సర్పంచ్ ఇంకైనా వినోద్ ఇంటికి మేము పోయి అక్కడ దావత్లో పాల్గొని
ఇంటికి మా ఇంటి ముంగట రావడం జరిగింది. రాగానే నాతో ఉన్న నరేష్ అనే వ్యక్తి వేమాడగడ దించేద్దామని నేను, నరేష్, మధు వేమాడకు పోదామని వస్తున్నాం. ఇంటికాడ మా ఇంటి ముంగట ఆపి ఒక్క నిమిషం నీతో మాట్లాడడం కానీ. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14న జరగనున్న 2వ విడత పంచాయతీ పోలింగ్ సందర్భంగా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్లో పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం మండలాల పరిధిలో ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ మండలాల పరిధిలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం లేదా సమావేశం కావడం పూర్తిగా నిషేధించబడిందన్నారు. వేములవాడ ఆలయ పరిసరాల్లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. 4.5 అడుగుల పామును స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. వేములవాడలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. రాజన్న ఆలయ వసతి గృహాల్లో నాగుపాములు ప్రత్యక్షమవుతున్నాయి. పార్వతీపురం వసతి గదులను శుభ్రం చేస్తుండగా ప్రత్యక్షమైన 4.5 అడుగుల నాగుపామును స్నేక్ క్యాచర్ జగదీష్ పట్టుకున్నారు. తరచుగా పార్వతీపురంలోని గదుల్లో నాగుపాములు ప్రత్యక్షమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జగదీష్, నేను ఉండేది వేములవాడ దేవస్థానానికి సంబంధించిన పార్వతీపురం రూమ్లో మన రీసెంట్గా 2 రోజుల క్రితం పెద్ద నాగుపాము 6.5 అడుగుల నాగుపాము అయితే వచ్చింది. అదేవిధంగా ఈరోజు శానిటేషన్ ఏఈఓ అశోక్ సారు మాకు ముందస్తుగా మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు ఒక రూము సర్దడం జరిగింది. దాని కారణంగా ముందస్తు నాకు ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల నేనైతే ఇక్కడ ఈ వర్క్ చేయడం దగ్గరికి వచ్చి ఉన్నాను. సో దానివల్ల ఇప్పుడు వర్క్ సామాన్ అంతా తీసి బయట వేయడంగా ఒక నాగుపాము అయితే, ఒక 4 ఫీట్ల నాగుపాము అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దాని అయితే పట్టుకున్నాను. సార్ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇచ్చిన, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి చూపెట్టినాక నేను దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మద్యం డబ్బులు వద్దని, తమ గ్రామ అభివృద్ధి చేసిన వారినే గెలిపించుకుంటామని ఫ్లెక్సీలు వెలిసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామం అభివృద్ధి కావాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఫ్లెక్సీలు కట్టారు. ఈ గ్రామంలో 3వ విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు అయితే రంగమ్మపల్లి గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామంలో సీసీ రోడ్డుతో పాటు మురికి కాలువలను నిర్మించాలని, ఆ హామీ ఇచ్చిన వారికి మాత్రమే తాము ఓటు వేస్తామని, మద్యం డబ్బు తమకు అవసరం లేదంటూ రోడ్డుపైన ఫ్లెక్సీలు కట్టారు. గతంలో వచ్చిన నిధులు ఉన్నప్పటికీ మురికి కాలువలు నిర్మించలేదని అంటున్నారు. గ్రామం అభివృద్ధి చేసిన వారికి ఓటు వేస్తామని, లేకపోతే ఓటు వేయమని ఖరాఖండిగా చెబుతున్నారు. మండలం జమ్ముకుంట, మాది రంగంపల్లె గ్రామ పంచాయతీ జగ్గాపల్లె కింద ఉన్నది. 10 ఓట్లకు వస్తారు. మా రోడ్డు ఎత్తలేరు, మురికాలు ఎత్తలేరు. చేస్తామంటే ఓటేసుకుంటారు, అవతల పడతారు. ఎవ్వరు చేస్తలేరు. ఎవ్వరు కానీ ఈ పని మంచిగా చేస్తాం, ఈ రోడ్డు ఓపిస్తాం, ఈ మురికాలు చేస్తామంటేనే వాళ్ళు ఓట్లు ఎత్తాం. వేస్తే ఓట్లు బహిష్కరించడే ఓటేసలేదు. చుక్క ముక్కకు 10 రూపాయల కాచపడే, 100 రూపాయల కాచ, చుక్క ముక్క కాచపడే కాదు, మొత్తం ఓట్లే బహిష్కరిస్తాం. హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. వీనవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, లతా దంపతులకు 2వ కాన్పు కోసం హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. లత 8 నెలల గర్భిణి కాగా హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కోసం రాగా లతను పరీక్షించి డెలివరీ కోసం వచ్చే నెల 26 వరకు టైం ఉందని వైద్యులు తెలిపారు. అయితే లత ఇంటికి వెళ్ళాక నొప్పులు రావడంతో జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వెళ్ళాక వైద్యులు పరీక్షించక ముందే ప్రసవించింది గర్భిణీ మహిళ లత. పాప మృతి చెంది ఉందని, 2 రోజుల క్రితమే పాప గర్భంలో మృతి చెంది ఉందని ప్రైవేట్ వైద్యులు చెప్పారని ఆరోపిస్తూ భర్త దుర్గాప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం తాను డ్యూటీలో డాక్టర్లతో విచారణ చేశామని, నిన్న వచ్చినప్పుడు పాపకు హార్ట్ బీట్ ఉందని, ఒక్కోసారి తల్లికి గర్భంలో ఉన్న బిడ్డకు రక్త ప్రసరణ జరగక లేదా ఇతర కారణాలతో మృతి చెందడం జరుగుతుందని డాక్టర్ నారాయణ రెడ్డి అంటున్నారు. 5:36కి మళ్ళీ బాగా ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందని మేము జమ్ముకుల దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాం. వెళ్ళి ఎంటర్ అవుతుంతో జస్ట్ బెడ్లో కూర్చుంటుంటే బేబీ బయటికి నార్మల్ డెలివరీ అయిపోయింది, చనిపోయి బయటికి వచ్చేసింది బేబీ. వేరే హాస్పిటల్కి పోరని వేరే ఏదైనా సజెస్ట్ ఇచ్చిన బాగున్నదని చెప్పి పంపించేసి, ఇప్పుడు ఇక నా ఒక్కరి బాధ్యత కాకుండా అందరికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి అన్ని చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాం. మాకు వానిలా తట మేడం, మేము 1 వరకు ఉన్నాం, సాయంత్రం 6:30 వరకు బేబీ బయటికి డెలివరీ అయిపోయింది.
వన్ వరకు హాస్పిటల్ ఉన్నాం, గౌట్ హాస్పిటల్. సీసీటీవీ పూజటి ప్రతిదీ ఓపీ అవన్నీ కూడా చెకప్ చేసుకుని అన్ని ప్రతిదీ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. కూర్చోలేకపోతే డైరెక్ట్ రెండోది జమ్మికుంటలో డెలివరీ అయిపోయింది, డెత్ బేబీ డెలివరీ అయింది. సో అక్కడ ఉన్న డాక్టర్ గారు చెప్పిందని చెప్పేసి వీళ్ళు మన వచ్చి కంప్లైంట్ చేయడం, పొద్దున వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే చనిపోయిందట. మేము నిన్న వచ్చినాము, మీరేం చెప్పలేదు, మాకు రాంగ్ చూసిండ్రు, మాకు బేబీ ఉందా లేదా తెలియదు అని చెప్పేసి వస్తే కాదమ్మా అక్కడ బేబీ డెత్ అయింది, దాన్ని ఎందుకు అయిందని చెప్పి చెప్పకుండా మేము కూడా బేబీ ఏంటి అసలు నిజంగానే ఏమన్నా మా దగ్గర అశ్రద్ధ ఏమన్నా జరిగిందా, మిస్టేక్ ఏమన్నా జరిగిందా అని బేబీని తీసుకురామని చెప్పి అడగడం జరిగింది. బేబీని కూడా చూసినాము, అది ఫ్రెష్. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోనీ కొట్టింది. జాగృతి బలపరిచిన 5 సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలిలో జాగృతి బలపరిచిన శంకర్ సర్పంచ్గా గెలిచారు. అంతేకాకుండా బోధన్ మండలం మినార్పల్లి తారాలోచంద్, రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాలో సుమలత జాదవ్, నవిపేట మండలం రాంపూర్లో కమలాకర్, రెంజల్ గ్రామ సర్పంచ్గా తిరుపతి లలిత హనుమాన్లు విజయం సాధించారు. కాగా కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్న సంగతి తెలిసిందే. జాగృతి పేరుతోనే కవిత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ జాగృతిని 2006లో కవిత ప్రారంభించగా దీని ఆధ్వర్యంలోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు పూర్తిగా జాగృతిపైనే దృష్టి పెట్టిన కవిత త్వరలోనే తన రాజకీయ పార్టీగా ప్రకటించే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తొలి విడత ఎన్నికల ఫలితాలన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని, 90% పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల అపార నమ్మకాన్ని ఈ ఫలితాలు తిరిగి చాటుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యవేక్షించడంతో పాటు నిరంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ గ్రామస్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేయడమే ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్కు మరింత అనుకూలంగా మారిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 సంవత్సరాల ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని, ప్రజాపాలనపై ప్రజల సంతృప్తి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని తెలిపారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి నినాదానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించిందని, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రాధాన్యత కేంద్రంగా మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ఫలితాలు సాధించింది. మేజర్ గ్రామ పంచాయతీలన్నింటినీ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలోని సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. భాజపా 200 లోపు స్థానాలకు పరిమితమైంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మహిళలు, చంటి పిల్లలతో, కొందరు వృద్ధులు అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచి, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చనిపోయిన వ్యక్తికి ప్రజలు పట్టం కట్టారు. పంచాయతీ పోలింగ్లో పలు గ్రామాల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా ఆర్&ఆన్ కాలనీలో చనిపోయిన వ్యక్తికి ఓటర్లు పట్టం కట్టారు. ఓటర్ల తీర్పు ఉత్కంఠ ఉద్రేకానికి దారితీసింది. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా ఎన్నికల బరిలో నిలిచిన చర్ల మురళి ఈ నెల 5న గుండెపోటుతో మృతి చెందారు. ఎన్నిక నిలిపివేయాలని అధికారులు ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినప్పటికీ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిక నిలిపివేయకుండా పోలింగ్ నిర్వహించగా ఓటర్లు చనిపోయిన మురళికి ఓట్లతో ఘనంగా నివాళులర్పించారు. 370 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. గెలిచిన వ్యక్తి సజీవంగా లేకపోవడంతో ఎన్నికల అధికారులు ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు. ఫలితాన్ని ప్రకటించండి, లేకుంటే ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గ్రామంలో 1717 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్కు చెందిన చర్ల మురళి 739, బీజేపీకి చెందిన సురువు వెంకటికి 369, కాంగ్రెస్కు చెందిన కొలపురి రాజమల్లుకు 333 ఓట్లు వచ్చాయి. ఓటర్లు ఇచ్చిన తీర్పుతో మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపించగా పట్టం కట్టిన గ్రామస్తులు మురళి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాన్ని ప్రకటించాలా లేక ఆల్టర్నేట్గా మరో వ్యక్తికి విజేతగా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్నికల అధికారులు సతమతమయ్యారు. గ్రామస్తుల ఆందోళన ఎన్నికల కమిషన్ నిర్ణయం తర్వాత వెలువడక అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకుండా ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ
ప్రక్రియ పూర్తి చేశారు. సర్పంచ్ ఫలితాన్ని ప్రకటించాలని, లేకుంటే ఎన్నిక రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎలక్షన్ కమిషన్కు నివేదిక సమర్పిస్తామని, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. చింతల్టానా గ్రామ పంచాయతీ ఎన్నికలలో చింతల్టానా గ్రామ ప్రజలు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తమ మద్దతును ప్రకటించి అమరుడైనటువంటి మా చేర్ల మురళికి ఈ విజయాన్ని అంకితం చేసిర్రు. ఈ గ్రామ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏ విషయంలోనైనా సరే గత 5 సంవత్సరాల నుంచి మా వర్గాన్ని నమ్మి ప్రతి విషయంలో కూడా మాకు అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకువెళ్ళారు. ఒక సందర్భంలో దురదృష్టం జరిగింది. ఒక 10 నిమిషాల ముందు కనుక నేను వెళ్ళినట్టయితే హాస్పిటల్లో ఈ దుస్థితి నాడు రాకపోతుండే. నాకు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే నేను హాస్పిటల్కి చేరిన కారు తీసుకొని. కానీ నేను వెళ్ళగానే డాక్టరు 5 నిమిషాలైంది సార్ మరణించి, ఏం చేయలేమని అన్నది. చాలా షాక్కు గురైనాం. ఆ షాకులో అసలు ఏం చేయాలనే నిర్ణయం అనేటువంటిది మాకు తోచలే. కానీ వెంటనే తేరుకొని ముందు మిత్రుడు షేర్ల మురళి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ కార్యక్రమాల పట్ల అంకిత భావంతో పనిచేసి మేము ఒక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సందర్భంలో అసలు ఇలాంటి ఎన్నిక జరుగుతుంది అనే ఆలోచన మాకు లేదు. వాస్తవంగా మేమేమనుకున్నామంటే ఎన్నికలను ఆపాలైన ఉద్దేశం కొద్దీ మరణించినట్టుగా డెత్ సర్టిఫికేట్ పెట్టి ఎన్నికల కమిషన్ దగ్గరికి తీసుకువెళ్ళాం. కానీ ఎన్నికల కమిషన్ ఏమన్నది, ఎన్నికలు ఆపము, రూల్స్ లేవు, కొత్త రూల్స్ ప్రకారం ఎన్నిక నిర్వహిస్తాం. ఒకవేళ మరణించిన వ్యక్తి కనుక గెలిచినట్టయితే తిరిగి మళ్ళీ బై ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం. కాబట్టి మీరు ఏం ఆలోచించుకుంటారో అది మీ ఇష్టమని సమాధానం ఇచ్చారు. మేము ఇంతటి నిస్పృహలో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి కొందరు మహిళలు, కొందరు వ్యక్తులు మాకు లేని ఆలోచనను కల్పించి అట్లెట్లా భయపడతాం సార్, మనం మురళినే గెలిపిద్దాం, మురళికే ఓటేద్దాం, మీరు ధైర్యంగా రండి, బయటకు వస్తే గెలుస్తాం, మనము మళ్ళీ మన క్యాండిడేట్ అవుతాడనే ఒక నమ్మకాన్ని వాళ్ళు కల్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 14న 418 గ్రామాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో చివరి రోజున అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగించారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ర్యాలీగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మహిళలు బొట్టు పెట్టి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. రామంచ గ్రామంలో ఒంటెల కిషన్ రెడ్డి తరపున మహిళలు, నరసింహపల్లి వాసులు ప్రచారం చేశారు. 418 సర్పంచ్ పదవులకు 26 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 3764 వార్డులకు 1000కి పైగా వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రచారానికి తెరపడడంతో పలుచోట్ల ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మద్యం షాపులు మూతపడ్డాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటి విడతలో గెలిచిన సర్పంచ్లను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అభివృద్ధిని కాంక్షిస్తూ అధికార పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని సూచన. చింతల్టానాలో విలక్షణ తీర్పునిచ్చిన ఓటర్లు. చనిపోయిన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకొని నివాళి అర్పించిన గ్రామస్తులు. శుక్రవారం సభ కార్యక్రమం ద్వారా జిల్లాలో మహిళలకు తమ ఆరోగ్యం, పిల్లల పోషణ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. హౌసింగ్ బోర్డు కాలనీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. ధర్మపురిలో బీఆర్ఎస్ కు షాక్. మండల కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా పలువురు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు గైర్హాజరైన 89 ఉద్యోగులకు షోకాస్ నోటీసులు. అసలు డ్యూటీ ఉందన్న సమాచారం తమకు లేదంటున్న అంగన్వాడీ టీచర్లు. కరీంనగర్ బాలాజీనగర్లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. భారీ సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప దీక్షా స్వాములు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.